వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేయడంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల చట్టం అపహాస్యం అవుతోందంటూ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖలు రాశారు పురంధేశ్వరి. ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న ఏపీలో ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం సరికాదని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని కూడా పురంధేశ్వరి తన లేఖ వ్యాఖ్యానించడాన్ని టీడీపీ సీరియస్ గానే పరిగణిస్తోంది. ఆమె ఇలా ఎందుకు లేఖ రాశారని, దాని పర్యవసనాలు ఎలా ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏపీ ప్రభుత్వంలో మంత్రి పదవులపై బీజేపీ నేత పురంధేశ్వరి లేఖ రాయడంపై టీడీపీలో తర్జన భర్జన నడుస్తోంది. ఆమె లేఖ రాయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనే అంశంపై టీడీపీలో జరుగుతున్న చర్చపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ ఆలూరి నడి తెలుసుకుందాం. రమేష్, పురంధేశ్వరి కమెంట్స్ పై టీడీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన అంశంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం పోరాటం చేస్తా ఉంది. ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నప్పుడే అధికార పార్టీపై వైసీపీ యుద్ధం ప్రకటించింది. అనంతరం వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా తప్పుపడుతోంది. ఈ విషయంలో జగన్ ఓవైపు గవర్నర్ ని కలిశారు, మరోవైపు ఢిల్లీ స్థాయిలో ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇది ఇలా ఉన్న సందర్భంలోనే మిత్రపక్షమైన అధికార పార్టీకి మిత్రపక్షమైనటువంటి బీజేపీ నేతలు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం పార్టీలో అధికార పార్టీలో కొంత చర్చకు కారణమైంది. ఈ అంశంలో మాజీ కేంద్ర మంత్రి సీనియర్ నేత పురంధేశ్వరి ఏకంగా ప్రధానమంత్రికి లేఖ రాయడం, 2వ తేదీ జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ ఆవిడ ఆ వ్యాఖ్యలు చేయటం కొంత కలకలం రేపుతా ఉంది. బీజేపీ నేతలు, మిత్రపక్షమైనటువంటి బీజేపీ నేతలు ఎందుకు ఈ రకమైనటువంటి లైన్ తీసుకున్నారనే అంశంపై ఇప్పటికే పార్టీలో చర్చ మొదలైంది. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తా ఉన్నాము అని చెప్పేందుకే బీజేపీ నేతలు ఈ తరహా లైన్ తీసుకున్నారని, ఈ తరహా వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని తెలుస్తా ఉంది. అందులో భాగంగానే పురంధేశ్వరి లేఖ రాశారని, అధిష్టానం యొక్క అనుమతితోనే, అధిష్టానం నుంచి ఉన్నటువంటి సూచనల ప్రకారమే పురంధేశ్వరి లేఖ రాసి ఉంటారనేటటువంటి అభిప్రాయం కూడా టీడీపీ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫిరాయింపుదారులకు పదవులు ఇవ్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. మిత్రపక్షం అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ విషయంలో తాము ప్రోత్సహించలేము, ఈ విషయాన్ని తాము సమర్థించలేము అని చెప్పేందుకు తాజాగా పురంధేశ్వరి లేఖ రాశారనే ఒక అభిప్రాయం అధికార పార్టీలో వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. ఏ స్థాయిలో ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం పురంధేశ్వరి ఈ లేఖ రాశారనేది మాత్రం అధికార పార్టీలో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.